హుస్నాబాద్ మండలం పొట్లపల్లి గ్రామంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. మహిళలు నెత్తిన బోనం పెట్టుకుని శివసత్తుల పూనకాలు, టప్పు చప్పుల మధ్య వేపాకు రెమ్మలతో నృత్యాలు చేస్తూ ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి బోనం సమర్పించి ఒడిబియ్యం, గాజులు వేసి మొక్కులు చెల్లించుకొని చల్లంగా చూడమ్మా అని పోచమ్మ తల్లిని వేడుకున్నారు. సకాలంలో వర్షాలు పడి పాడి పంటలు బాగుండాలని వేడుకున్నట్లు పద్మశాలి కులస్తులు తెలిపారు. DJ Purna in the mix. 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 DJ Purna DJ Adi
పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ బోనాల కార్యక్రమంలో పద్మశాలి కుల బాంధవులందరూ పాల్గొని సంతోషంగా బోనాలు నిర్వహించుకోవడం జరిగింది. కావున పోచమ్మ తల్లి పద్మశాలి కుల బాంధవులందరినీ చల్లగా చూడాలని, సుఖశాంతులతో విలసిల్లాలని పోచమ్మ తల్లిని వేడుకోవడం జరిగింది. పోచమ్మ తల్లి కూడా తమ దీవెనలు ఇవ్వాలని కోరుకుంటూ మంచి వర్షాలు కురవాలని, పాడి పంటలు సస్యశ్యామలంగా ఉండాలని తల్లిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం. సేవా సంఘం తరఫున కులబాంధవ సమక్షంలో సమిష్టిగా పోషమ్మ బోనాలు నిర్వహించడం జరిగింది. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. సమృద్ధిగా వర్షాలు పడాలి, పాడి పంటలు సస్యశ్యామలంగా ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఆశీస్సులు పోచమ్మ తల్లి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ ఆ గ్రామంలో, మా పుట్టపల్లి గ్రామంలో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, పంటలు సమృద్ధిగా పండాలని అమ్మవారికి పద్మశాలి సేవా సంఘంలో పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. కార్మికులు, కుల బాంధవులు, పద్మశాలి కార్మికులు మన వృత్తి మీద ఆధారపడే వాళ్ళు, మన కులము మార్కండే వైశ్యం, మనము పద్మశాలిని మన అంటే జై మార్కండే అనేటట్టు ఉండాలి. మనం అందరం ఐక్యత ఉండి ఈ పోషమ్మ బోనాలు ప్రతి సంవత్సరముగా ఇదే సకంగా మంచిగా చేయాలని, సంతోషంగా చేయాలని కోరుచుంటూ, ఈ పాడి పంటలు మంచిగా కాలం కావాలని కోరుచుంటూ అందరికీ. అంటే 1863లో హైదరాబాద్లో ప్లేగు వ్యాధి అనేది బాగా ప్రబలించడం వల్ల అందరూ అనారోగ్యం పాలై ఇంటికొకరు చావు అనేది చాలా ఎదుర్కోవడం జరిగింది. దీనికి పర్యవసానంగా ఏం చేయాలని ఆ హైదరాబాద్లో ఉండే ప్రతి ఒక్క గ్రామంలో ఉండే అందరూ పెద్ద మనుషులు అందరూ ఆలోచన మేరకు గ్రామ దేవతలకు ఒక బోనము, అంటే ముఖ్యంగా మట్టి కుండలో బోనము, ఆ బియ్యంతోని, పాలతోని, బెల్లంతోని అన్నీ, అంటే ఐక్యంగా మన సృష్టిలో ఉండే ఈ ఐక్యంలో కలవాలని ముఖ్యంగా ఈ అన్నిటినీ పోచమ్మ తల్లికి సమర్పించడం ద్వారా ఈ సృష్టిలో ఉండే ఏదైతే క్రిమి కీటకాలన్నీ సంహరించి పోవాలని ఈ బోనం అనేది అమ్మవారికి సమర్పించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఆషాఢ మాసంలో ప్రతి ఉండే గ్రామ దేవతలందరూ అత్తగారింటి నుండి అమ్మవారింటికి ఆ ఇంటి బిడ్డలు ఇంటికి రావడం జరుగుతుంది. కాబట్టి ఇంటికి వచ్చిన ఆడబిడ్డలు అంటే వేరే గ్రామంలో ఉండే ప్రతి ఒక్క గ్రామ దేవతలు మన ఊరికి మన ఆడబిడ్డలలాగా మన గ్రామానికి వస్తున్నారు. కాబట్టి మనం వాళ్ళను మన ఇంటి ఆడపడుచు ఏ రకంగా అయితే వస్తే అన్ని మర్యాదలు చేస్తామో అట్టి మర్యాదలు అమ్మవారికి పసుపు, కుంకుమ, వేపాకులతోని, అంటే ఇందులో ఉండే ప్రతి ఒక్కటి మట్టి కుండ కావచ్చు, బెల్లం కావచ్చు, చక్కెర కావచ్చు, పాలు కావచ్చు, బియ్యం కావచ్చు, ఇవన్నీ వేపాకు, ఇవన్నీ ఆక్సిజన్ లెవెల్స్ అంటే సైంటిఫిక్గా ఇవన్నీ ఆధారం చేసి వెనుకటి పెద్ద మనుషులు రూపుదిద్దుకోవడం ద్వారా ఇది బోనం అనేది సమర్పించుకోవడం జరుగుతుంది. అలాగే అమ్మవారి యొక్క కృపకు మనం అందరము పాత్రలు కావాలి. మరియు నిండు గ్రామంలో ఉండే ప్రతి ఒక్క మహిళ నిండు ముత్తైదుగా ఆయురారోగ్యాలతోని, అష్టైశ్వర్యాలతోని ఈ బోనాలు సమర్పించాలని ప్రతి సంవత్సరము అలాని